తెలంగాణ రాష్ట్రంలో సగానికి పైన ఉండబడినటువంటి బీసీ వర్గాలకు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతేనైనా మరి మేలు జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమరులైనటువంటి చరిత్ర ఈ బీసీ ఎంబీసీ వర్గాలకు ఉన్నటువంటి చరిత్ర. మరి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల్లో ఈ ఎంబీసీ బీసీ వర్గాలని ఏ రకమైనటువంటి సహకారం అందించకపోగా అణచివేసినటువంటి సందర్భాలు అనేకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉండబడినటువంటి ఎంబీసీ బీసీ వర్గాలంతా కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని పొందబెట్టకపోతే మాకు భవిష్యత్తు లేదనేటటువంటి ఆలోచనతోనే మరి ఆనాడు రాహుల్ గాంధీ గారు బీసీల యొక్క కులాలను గణించి వాళ్ళెంతో వాళ్ళకంతా అనే నినాదంతో ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీలే కాకుండా దేశవ్యాప్తంగా కూడా కులగణన జరగాలనేటటువంటి గొప్ప నినాదాన్ని ఎత్తుకున్నటువంటి సందర్భంలో మరి ఇక్కడ బీసీల పక్షపాతిగా టీఆర్ఎస్ పార్టీ మీద 10 సంవత్సరాలు పోరాటం చేసి తర్వాత బీసీలకు మేలు జరగాలంటే రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని మరి మా నాయకుడు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరిచి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అవిశ్రాంత పోరాటం చేసినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ కావచ్చు, బీసీ కులాలను లెక్కించి వాళ్లకు 42% స్థానిక రిజర్వేషన్లో అవకాశం కల్పిస్తామని ఇచ్చినటువంటి మాట కావచ్చు, మరి సంవత్సరానికి 20,000 కోట్లతోని 5 సంవత్సరాలకు 1,00,000 కోట్ల బడ్జెట్ ఇచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి బీసీ జాతుల్ని ఆదుకుంటామని చెప్పినటువంటి సందర్భం కావచ్చు, బీసీ ఎంబీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానని కావచ్చు, బీసీ విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం 10 లక్షలు ఇస్తున్నటువంటి హామీలు కావచ్చు, ఏవి కూడా నెరవేర్చినటువంటి సందర్భంలో మరి ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులుగా బీసీల యొక్క నాయకులుగా ఎన్నికైనటువంటి తీన్మార్ మల్లన్న మరి అనేక సందర్భాలు కాంగ్రెస్ పార్టీని మరి రిక్వెస్ట్ చేసినటువంటి సందర్భాలు కోకొల్లలు. మరి రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రతిపక్ష అధికారంలో ఉండబడినటువంటి అన్ని వర్గాలు కూడా ఏదైతే కులగణన ద్వారా ఈ బీసీలకు మేలు జరుగుతుందని ఆశించినటువంటి కులగణనలో మరి తప్పుల తడకగా చేసినటువంటి కులగణాన్ని మరి తీన్మార్ మల్లన్న గారు వ్యతిరేకించినటువంటి సందర్భం కూడా ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజం చూస్తూ ఉంది. మరి అలాంటి తీన్మార్ మల్లన్న నాయకత్వంలో ఏర్పాటైనటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి మా యొక్క బీసీలకు గత 7-8 దశాబ్దాల నుండి జరిగినటువంటి అన్యాయం ఇప్పుడు కూడా మరి ఈ యొక్క అగ్రవర్ణాలు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి బీసీలకు ద్రోహం చేస్తున్నాయనేటటువంటి వాస్తవాన్ని మరి ప్రజల ముందు ఉంచేటటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో ఈనాడు కాంగ్రెస్ పార్టీ నిర్దాక్షిణ్యంగా తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి విషయం కూడా చూస్తూ ఉన్నాం. నిజంగా మరి ఆ యొక్క సస్పెన్షన్ని తీవ్రంగా బీసీ సమాజం అంతా ఖండిస్తూ ఇవాళ బీసీ సమాజం అంతా తీన్మార్ మల్లన్న వెనకాల మరి వాళ్ళ సమూహంగా తయారై మరో ఉద్యమానికి మరో పోరాటానికి మరి నాంది పలికే విధంగా ముందుకు కదులుతున్నటువంటి సందర్భంలో మరి ఈనాడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇక్కడ ఉండబడినటువంటి ఎంబీసీ బీసీ వర్గాలందరూ కూడా తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం కాదు, ఈ రాష్ట్రం నుండి బీసీ సమాజం మరి కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేయాలనే ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని మరి రేపు 9వ తారీఖు ఇక్కడ సభని ఏర్పాటు చేయాలనేటటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఎంబీసీ బీసీ వర్గాలకు నిజంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మొట్టమొదటగా కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత ఇక మరి బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా మరి అనేక సందర్భాల నుండి పోరాటం చేస్తూ అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ మరి వాళ్ళ ఏకైక లక్ష్యం బీసీలకు రాజ్యాధికారం. ఏ పార్టీలతోనే మాకు సంబంధం లేదు, ఇక్కడ ఉండబడినటువంటి బీసీలందరం ఏకం కావాలనేటటువంటి నినాదంతోనే మరి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 టీచర్స్ ఎమ్మెల్సీ 1 గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మరి తీన్మార్ మల్లన్న గారు బీసీ సమాజం పక్షాన నిలబడి పార్టీలతో సంబంధం లేకుండా బీఫామ్లతో సంబంధం లేకుండా బీసీ సమాజాన్ని సమాయత్తం చేసి ఇవాళ 3వ తారీఖు రేపు జరిగేటటువంటి రిజల్ట్తోని ఒక పెద్ద ప్రపంచనాన్ని సృష్టించబోతున్నటువంటి సందర్భంలో మరి వాళ్ళ తెలంగాణ సమాజంలో ఉండబడినటువంటి బీసీలందరూ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఇవాళ మొట్టమొదటగా పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి గుండెలకు అద్దుకునే విధంగా రేపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తలపెట్టినటువంటి 9వ తారీఖు సభను విజయవంతం చేయడానికి
పిలుపునిచ్చినటువంటి బీసీ సమాజానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మొట్టమొదటి సభ కాబట్టి ఇక్కడికి వచ్చే సందర్భంలో ఇక్కడ ఉండబడినటువంటి ఈ బీసీ సమాజం 90% పైన ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ సోదరులు కలుపుకొని ఏర్పాటు చేస్తున్నటువంటి సభ కాబట్టి మరి అన్ని ఏర్పాట్లను జాగ్రత్తగా చూసుకొని మరి పెద్ద ఎత్తున ఆ యొక్క సభ ద్వారా ఈ రాష్ట్రంలో మరొక మరి సందేశాన్ని ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అగ్రవర్ణ పాలకులకు కళ్ళు చెదిరిపోయే విధంగా మరి ఒక మల్లన్న వెనకాల బీసీ సమాజం అంతా ఉందనేటటువంటి సందేశాన్ని పంపే దిశగా ఏర్పాటు చేస్తున్నటువంటి సభకు మరి పెద్ద ఎత్తున ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి మన బీసీ కుల సంఘాలందరూ కూడా పాల్గొని ప్రతి ఒక్కరి సభగా భావించి మరి యొక్క చైతన్యాన్ని ఇంకా బలోపేతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బీసీ సమాజం అంతా గతంలో మాదిరిగా కాకుండా ఇవాళ సమాజంలో ఉండబడినటువంటి అన్ని వర్గాలని కలుపుకొని ఒక పెద్ద ఉపరం ద్వారా ఇక్కడ ఉండబడినటువంటి పార్టీలన్నింటినీ కూడా తెలంగాణ ప్రాంతంలో బొందబెట్టి బీసీలే ఏకైక పార్టీగా అవతరించి బీసీలు రాజ్యాధికారాన్ని అందుకోవడమే లక్ష్యంగా ముందుకు పోయేటటువంటి ప్రయత్నం మరి మన యొక్క వ్యూహాన్ని కూడా రచిస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాం. ఈ పార్టీలు కూడా మా కోసం ఏం చేసింది లేదు. బీసీ సమాజం కోసం, బీసీలు రాజ్యాధికారంలోకి రావడం కోసం బీసీలందరినీ ఐక్యం చేసుకొని మా బీసీలమంతా ఒకతాటి పైకి వచ్చి మా ఓట్లు మేము వేసుకుంటే మాకు ఏ దేశాలతోనే ఏ పార్టీలతో మాకు సంబంధం లేదు. మా సమాజం ఐక్యం కావడం లక్ష్యం కాబట్టి ఐక్యం అయినాం. రేపు 3 ఎమ్మెల్సీ ఎన్నికలు గెలుస్తున్నాం. రాబోయే 2028లో అన్ని 119 నియోజకవర్గాల్లో మా బీసీ ఎస్సీ సోదరులతో కలుపుకొని 119 నియోజకవర్గాలకు 119 నియోజకవర్గాలు మాతో కలిసి వచ్చేటటువంటి ఆర్య వైశ్యులు కావచ్చు, బ్రాహ్మణ సోదరులు కావచ్చు కలుపుకొని వాళ్ళకు కూడా వాళ్ళకు కావాల్సిన దానంత రిజర్వేషన్ని మేమే కల్పించుకొని ఈ అగ్రవర్ణాలు ఈ దోపిడిని 7-8 దశాబ్దాలు చేసినటువంటి దోపిడిదారులను పక్కకు పెట్టి మిగతా వర్గాలన్నిటిని కూడా కలుపుకొని మేము రేపు గవర్నమెంట్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకొని మా జాతులు మేమే పరిపాలన చేసుకునేటటువంటి దిశగా ప్రయత్నం చేస్తాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.